గెలిపితే ఏమి వినయరెడ్డి అమ్మ మీరు మట్టి పోయకుండా మాకు ఇల్లు లేదు, తోట లేదు, నాకు పింఛన్ రాదు సార్. వాళ్ళు చెప్పిన ఇంతే అంటున్నారు కానీ మీరు దయచేసి నాకు ఏవి ఉండంటే దొరసాని దొరసాని నీకేసారి వస్తాయి, దొరసాని ఆ చేత అయిన అట్నే అన్నాడు. పువ్వు ఆ చేత అయిన దొరసాని వస్తాయి, దొరసాని వస్తాయి అన్నాడు. అందరు అన్నట్టు నేను అన్నా చేతికేయమ్మా అంటే గిట్ట చూపి ఇక కొట్టినట్టు పెట్టి నన్ను బదనం చేసిన. మాకు ఇల్లు లేదు, తోట లేదు, నాకు పింఛన్ రాదు సార్. వాళ్ళు చెప్పిన ఇంతే అంటున్నారు కానీ మీరు దయచేసి నాకు ఏవి ఉండంటే దొరసాని దొరసాని నీకేసారి వస్తాయి, దొరసాని ఆ చేత అయిన అట్నే అన్నాడు. పువ్వు ఆ చేత అయిన దొరసాని వస్తాయి, దొరసాని వస్తాయి అన్నాడు. అందరు అన్నట్టు నేను అన్నా చేతికేయమ్మా అంటే గిట్ట చూపి ఇక కొట్టినట్టు పెట్టి నన్ను బదనం చేసినట్టు కదా. ఆయన బదనం నువ్వేం కాదు పాపం మేము కొట్టిండట. అందరు కూడి అన్నట్టు చూస్తున్నారు. ఆయన ఏమండి ఒక్కడికి రెండు, రెండుకి మూడు, మూడు ఇట్లనే కథలు పెరుకుంటా పోతాయి. ఇట్లనమ్మా చేతికి అంట అన్నాడు కానీ ఏమండి అన్ని ఇస్తాం నువ్వే చెయ్యి అంట అన్నాడు. ఇల్లు కట్టిస్తా, నువ్వు లేని దానికి అమ్మ అన్ని మంచిగా చేపిస్తా, నువ్వు చేతికి అంట అన్నాడు. ఇంత అన్నాడు కానీ ఏమన్నాడు ఇక్కడ అంటున్నాడు. శీలరా నేనే ఏమన్నామో ఏమంటే నాకు వినబడుతున్నది కానీ మాకు ఇల్లు లేదు, తోట లేదు, నాకు పింఛన్ రాదు సార్. వాళ్ళు చెప్పిన ఇంతే అంటున్నారు కానీ మీరు దయచేసి నాకు ఏవి ఉండంటే దొరసాని దొరసాని నీకేసారి వస్తాయి, దొరసాని ఆ చేత అయిన అట్నే అన్నాడు. పువ్వు ఆ చేత అయిన దొరసాని వస్తాయి, దొరసాని వస్తాయి అన్నాడు. అందరు అన్నట్టు నేను అన్నా చేతికేయమ్మా అంటే గిట్ట చూపి ఇక కొట్టినట్టు పెట్టి నన్ను బదనం చేసినట్టు కదా.